చెప్పాలి ఇలాంటి మార్చేశారు ఇంకేం చెప్తాను ఇలాంటి మార్చేశారు మాకు వన్లో వచ్చేది 52 మన జనసేన పార్టీ వల్ల ఎక్కడ మొదలైంది పని మొదలైందో ఎక్కువ వేయాలి ఇచ్చే దగ్గరికి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్లో వాళ్ళు కూర్చోండి కాళ్ళు దగ్గరికి వస్తున్నారు మంచిగా దగ్గరికి వస్తున్నారు కూర్చున్న మాత్రం గొడవ లేదు నిశ్శబ్దం అండి మేము అంటే వాళ్ళు పేమెంట్ పెట్టారు ఆ పేమెంట్కి వాళ్ళు బియ్యం వర్క్ కట్టి వదిలేశారని చెప్పి చెప్తున్నారు వచ్చిన ఫేస్బుక్లో ఉన్నాయేమో తెచ్చి మీకు పబ్లిక్ చేస్తున్నారు వెరిఫై చేస్తున్నారు ఆన్లైన్ చేస్తున్నారు మీ రికార్డ్స్లో ఏమన్నా చెప్తున్నారు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఏంటో సార్ పక్క అక్క రా వెనక్కి రా నాట్ ప్రాపర్ ప్లానింగ్ ముందు మీరు వాళ్ళందరినీ రిజిస్టర్ చేసుకుంటే ఇష్యూస్ ఏమున్నాయో మీ డేటా నాకు ఇచ్చేసేవాళ్ళు చూడండి ఇంకా ఇంత నంబర్ మనకి ఇలా స్థలమే వాళ్ళకి చూపించలేదు ఇంత నంబర్ రిజిస్టర్ లెవెల్ అయిపోయింది ఈ నంబర్ కాంటాక్ట్ మీద కంప్లైంట్ ఉందని చూసేవారు కదా
వచ్చినా పోతే ఆ కౌంటర్స్ ఈ కౌంటర్స్ ఏంటి రెవెన్యూ ఏం చేస్తారు ఇక్కడ తహసీల్దార్ గారు ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ కాదమ్మా ఈ కౌంటర్లో ఏం చేయాలి ఇక్కడే ఉంటారు సార్ కొంత పొరపాటు అయితే కానీ ఎప్పుడు అడిగినా అంతే సార్ ఈ 2 సంవత్సరాలు ఇప్పుడైనా నేను వెళ్ళి ఆఫీసర్ గారితో మంత్రి యొక్క చెప్పాను గారు నాకు చూడండి అని చెప్తాను. మొన్న మా పొద్దున కూడా వెళ్ళాను 12 గంటలకు. చెప్తాను 5 నిమిషాలు ఓకే పట్టండి నేను మాట్లాడు కూర్చోండి అక్కడ కూర్చోండి వస్తాను చూపించుకునే పని లేదమ్మా నేను చెప్పాలి समझ गया 10 मिनट बैठे तो मैं बात करता రమ్మ అయిపోయింది కదా రండి మీరు రండి రండి అక్కడ చెప్పారు కదా రండి సార్ నువ్వే పైసారు మార్కెట్ అదే చెప్పేది ఏంటంటే నాకు నీ పరిస్థితి తెలుసు కాబట్టి నేను చెప్పాను ఖచ్చితంగా హెల్ప్ చేయాలి ఎవరు మాట్లాడే లొకేషన్ పాపం షిఫ్ట్ కూడా మరి ఇల్లు మరి చాలా ఇళ్ళు తిరిగి మరి ఇక్కడ దాకా రావడం వచ్చింది. ఇక్కడ కూడా మీ దగ్గరికి ప్రతి ఒక్కరికి దగ్గరకు వచ్చి మీ యొక్క అప్లికేషన్ తీసుకుని ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటని నోట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా చాలా మంది చెప్పింది ఏంటంటే ఇట్లాగా ఇక్కడ కొంతమంది కాంట్రాక్ట్ వెళ్ళిచ్చాము, అవి ఇంకా పూర్తి కాలేదు, వేరే స్టేజెస్ లో ఉన్నాయి. డ్వాక్రా నుంచి డబ్బులు తీసుకున్న డబ్బులు కూడా 35,000 చూపించాము, అయినా కూడా పనులు పూర్తి కాలేదని చెప్పారు. అట్లాగే కొన్ని పట్టాలు ఇచ్చారని మాకు ఎక్కడిచ్చారో స్థలాలు చూపించలేదని చెప్పారు.
అట్లాగే కొంతమంది అయితే ఇక్కడ కొంచెం వర్షం పడితే నీళ్ళకి రోడ్లకి ఇబ్బందిగా ఉంది, నడవడానికి ఇబ్బందిగా ఉంది, కొంచెం రోడ్లు వేపిమని సార్ రిక్వెస్ట్ చేశారు. అలాగే కరెంట్ లైట్ లేవండి, కొంచెం లైట్ లేమని కూడా అడిగారు. ఇలా రకరకాల ఒక్కొక్క సమస్య మరి సార్ దృష్టికి తీయడం జరిగింది. సార్ కూడా మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ గా మేము స్టాల్స్ పెట్టుకుని అక్కడ ఎవరైతే ఏ సమస్య చెప్తున్నారో అవన్నీ కూడా కంప్యూటరైజేషన్ చేసుకుని వాటన్నిటికీ కూడా అక్కడ మీ అడ్రస్ లో మీ ఫోన్ నెంబర్ తీసుకుని అవన్నీ పరిష్కారం చేసి మీకు తెలియజేయమని కూడా సార్ మాకు డైరెక్షన్ ఇచ్చున్నారు. కాబట్టి ఇప్పుడు మీ అందరినీ ఉద్దేశించి ఎవరెవరికి ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఎలా మరి పరిష్కరించాలనే దాని మీద కూడా సార్ మీ అందరితో కూడా మరి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మాట్లాడతారు ఇప్పుడు. కాబట్టి సావధానంగా మీరు అందరూ కూర్చుని మరి సార్ అయితే ఎంతో ఓపికగా మరి వేరే ఎక్కడికో రమ్మనకుండా ఆయన మరి ఎంతో బిజీగా ఉండి రాష్ట్రం మొత్తం తిరుగుతా కూడా మీ మధ్యకి మన కాలనీలో ఇక్కడికి వస్తేనే మనకు తెలుస్తాయి. ఒకళ్ళు కూడా అసలు వాళ్ళ ప్రాబ్లం ధైర్యంగా వచ్చి మనకు చెప్తారు, దాన్ని మనం సాల్వ్ చేయగలుగుతామని ఉద్దేశం సార్ ఇక్కడ దాకా వచ్చారు. కాబట్టి సార్ ఇప్పుడు మీ అందరూ ఉద్దేశించి మాట్లాడతారు. మీ యొక్క ప్రాబ్లం చెప్తే అవన్నీ కూడా నోట్ చేసుకుని తప్పకుండా వాటిని కూడా పరిష్కరించేగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదిక పైన ఉన్న మన గౌరవ మంత్రి వర్యులు శ్రీ నారాయణ మనోహర్ గారికి హృదయపూర్వక నమస్కారం. అట్లాగే ఇచ్చేసిన మీ అందరికీ కూడా రెవెన్యూ శాఖ నుంచి నమస్కారం తెలియజేస్తున్నాం. మా మినిస్టర్ గారిని చూస్తే మాకేమనిపించిందంటే ఈరోజు సార్తో నడవడం కూడా కొంచెం కష్టమే. అసలు సూపర్ సానిక్ స్పీడ్ సారు. జనరల్గా మేము చూసిన కొన్ని ప్రాంతాల్లో కొన్ని పైన ఒక 2 చోట్ల చూసేసి ఓకే అని వెళ్ళిపోయే వాళ్ళని చూసాం మేము. ఒక ప్రజాప్రతినిధిగా సార్ రాష్ట్రం అంతా తిరుగుతుంది. మరి 9:30 అంటే 9:30కే వచ్చేసి మొదల నుంచి స్టార్టింగ్ లేఅవుట్ మొదటి నుంచి ప్రతి ఇంటిని ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులకి అక్కడికక్కడే డైరెక్షన్స్ ఇచ్చారు ఏమి చేయాలని. రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా నాకు కూడా ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ చెప్పారు. ఏమేమైతే ఇక్కడ అన్యాయం అక్రమం ఏదో జరిగిందంటే దాని విషయంలో కూడా మేము ఇచ్చే ఏర్పాటు కానివ్వండి, అట్లాగే అర్హత లేని వడ్డీదారుల విషయంలో కూడా సరి అయిన చర్యలు తీసుకుంటారు సార్. ఈ విధంగా సార్ దగ్గర పనిచేసే అవకాశం రావడం గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ఏంటంటే సార్తో పాటు తిరిగేటప్పుడు కొంచెం హోంవర్క్ చేసుకోవాలని కూడా తెలుసుకున్నాం. సిన్సియర్గా వర్క్ చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనే తపన ఉంటే మాత్రం ఈ మండలం చాలా మంచి మండలం నాకైతే అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన డిఎస్పీ వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు నారాయణ మనోహర్ గారికి నేను నమస్కారాలు. వేదిక మీద మీ ముందున్న ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. నేను సబ్ డివిజన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని వింగ్స్ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చారు. అన్ని విభాగాలు రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ అన్ని విభాగాలు ఇక్కడ ఉన్నాయి. అందరి కోఆర్డినేషన్తో ఈ కాలనీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఇది డెవలప్ అవుతుంది. కాబట్టి ఎవరు ఎటువంటి భయపడనవసరం లేదని సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి గారికి ధన్యవాదాలు. అలాగే ట్రాన్స్పోర్ట్ ఎక్కడున్నారండి? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరికి నమస్కారం అండి. కొద్దిసేపు మీరు ఒక 10 నిమిషాలు ఓపిక వింటే అనేక సమస్యలపైన పరిష్కారం కోసం మీరందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో గృహ నిర్మాణం కోసం
సమాధానం లేక సరైన రీతిలో మీకు ఎవరు జవాబు చెప్పడం లేదనేది మా ఆఫీస్ కూడా వచ్చి చాలామంది మహిళలు పాపం చెప్పుకున్నప్పుడు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనిపించి స్థానికంగా ఉన్న మన హౌసింగ్ ఈ గారిని, అదేవిధంగా మన కమిషనర్ గారిని, తహసీల్దార్ గారిని, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని, అదేవిధంగా వీధి దీపాల గురించి మీరందరూ కూడా అడిగారు కాబట్టి ట్రాన్స్కో నుంచి అధికారులు కూడా రావాలనుకున్నాం కోరడం జరిగింది. వీరితో పాటు రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా మండల ఆఫీస్ నుంచి ఎంపీడీఓ గారు వారి సిబ్బంది, పొదుపు సంఘాలకు సంబంధించిన ఏఎన్ఎంలు, ఏపీఎంలు వీళ్ళందరూ కూడా ఈరోజు హాజరయ్యారు. సో మనందరం ముందుగా ఆదివారం అయినా అధికారులందరూ వచ్చినందుకు వాళ్ళు మనస్ఫూర్తిగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. అవునా కదా? చెప్పండి, కష్టమైన సంగతి అందరికీ చాలాసేపు నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆదివారం చేస్తే ఎక్కువ మంది పాపం రాగలుగుతారనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద ఆఫీసర్స్ అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ సహకరించినందుకు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు కూడా ఉన్నారు, ఆమె కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ప్రధానంగా అంటే ఇందాక నుంచి నేను చాలామందిని కలిశాను. డిపార్ట్మెంట్ల వారీగా అక్కడ స్టాల్ ఏర్పాటు చేశాను. సో మీ అర్జీలన్నీ తీసుకొని ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందని చెప్పారు కానీ చూపించలేదు వాళ్ళకి 2-3 కౌంటర్లు ఏర్పాటు చేస్తాం రెవెన్యూ నుంచి. ఎవరికైతే ఇల్లు కడతామని చెప్పి కట్టలేదో వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామనే దానిపైన కూడా పూర్తి అవగాహన వచ్చేట్టు చేశాం. ఎవరిని ఎక్కడ చూసినా కూడా అధికార యంత్రాంగం నుంచి సరైన సమాధానం రాలేదనే ఆవేదన, బాధ చాలా మందిలో ఉంది. నేను ఇందాక కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు, కొన్ని చోట్ల సరైన వసతులు లేవు. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు 3792 మంది లబ్ధిదారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు. అందులో ఇప్పటివరకు కేటాయించింది 1800 మందికి. ఆ 1800 మందిలో కూడా అంటే ఈ రోజుకి 4 సంవత్సరాలు పూర్తయింది ఈ కార్యక్రమం. 4 సంవత్సరాల్లో కూడా ఆ 1900లో కట్టుకుంది కాస్త కేవలం 489 మంది. ఆ 489 కూడా చూపిస్తున్నారు కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఒక న్యాయం జరగలేదు. ఇది వాస్తవ పరిస్థితి. ఎక్కువ మంది పాపం చాలాసార్లు మేము తిరిగామన్నారు. హౌసింగ్ మన రెడ్ క్రాస్ పక్కన, బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్న ఆఫీస్కి 10 సార్లు కన్నా ఎక్కువ మంది ఎంతమంది తిరిగారు ఒకసారి చేతులు? ఎవరో ఒక ఆయన 1000 సార్లు తిరిగారు. 150 సార్లు మీరు తిరిగారు. కనీసం 10 సార్లు ఎవరైతే ఆఫీస్కి వెళ్ళారో దయచేసి మీరు చేతులు లేపండి. ఓకే, ఎవరికైతే ఇళ్ల స్థలం ఇచ్చామని చెప్పారో వాళ్ళు కనీసం ఇళ్ల స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదు, వాళ్ళ చేతులు ఎత్తండి. ఓ మై గాడ్, మీ మరి అన్యాయం ఉంది. ఇంతమంది ఏమండి అక్కడ కూడా ఉన్నారా? ఓకే, ఇంతమంది అసలు కనీసం మీకు ఇళ్ల స్థలం ఎక్కడుందో ఎవరు చూపించలేదు. పట్టాలు ఇచ్చారు మీకు, ఫోటోలు బాగున్నాయి దాని మీద. ఓకే, ఎవరైతే ఇల్లు ప్రారంభించడానికి పాపం 50,000 రూపాయలు రుణాలు తీసుకున్నారో దానికి కాంట్రాక్టర్ సహకరించలేదు. దయచేసి వాళ్ళ చేతులు ఎత్తాలమ్మా, ఎత్తే మీరు కరెక్ట్గా చెప్తే మాకు అర్థం అవుతుంది. సో ఇంతమంది వెంట కూడా ఉన్నారు, నాకు కనపడుతున్నారు. కౌంటర్స్కి వెళ్ళిపోతున్నారు మీరు.